ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అన్ని దర్శన టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది కదండి. అంటే 3 నెలల ముందుగానే విడుదల చేయనుంది కదా. ఆ టికెట్స్లో లక్కీ డిప్ ఆర్జిత సేవా టికెట్స్ను ఏ విధంగా నమోదు చేసుకోవాలి అనగా సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టద పాద పద్మనాభన సేవా టికెట్స్ను లక్కీ డిప్లో నమోదు చేసుకోవడానికి జూలై 18వ తేదీ నుండి ఆన్లైన్లో విడుదల చేస్తుంది కదా. వీటిని ఏ విధంగా నమోదు చేసుకోవాలి, ఈ లక్కీ డిప్ నమోదు చేసుకునేటప్పుడు పాటించాల్సిన రూల్స్ ఏమిటి, అదేవిధంగా ఖచ్చితంగా ఈ లక్కీ డిప్లో మనకు ఆర్జిత సేవలు దొరకాలి అంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలి, మరియు ప్రస్తుతం ఎలాంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తులకు ఎంత సమయం పడుతుంది, అదేవిధంగా కొండ కింద ఇచ్చే ఎస్ఎస్డి టైమ్ స్లాట్ సర్వదర్శన్ టోకెన్స్ ప్రస్తుతం ఏ సమయాల్లో ఇస్తున్నారో కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా దర్శన టికెట్స్ గురించి ఎలాంటి సందేహాలున్నా కామెంట్ ద్వారా తెలియజేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మరియు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 2 రోజుల పాటు ఈ లక్కీ డిప్ ఆర్జిత సేవలను నమోదు చేసుకోవడానికి టీటీడీ అవకాశం కల్పించనుంది. అనగా జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్లో నమోదు చేసుకోవచ్చు. ఇందులో మనం సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టద పాద పద్మనాభన సేవా టికెట్స్ను నమోదు చేసుకోవచ్చు. మనం ఈ లక్కీ డిప్లో నమోదు చేసుకునేటప్పుడు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదండి. ఎవరైతే సెలెక్ట్ అవుతారో, ఏ సేవకైతే సెలెక్ట్ అవుతారో ఆ సేవకు సెలెక్ట్ అయిన వారికి మెసేజ్ వస్తుంది, వారు పేమెంట్ చేసి టికెట్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ లక్కీ డిప్లో నమోదు చేసుకోవడానికి ఒకరు లేదా ఇద్దరు లక్కీ డిప్లో నమోదు చేసుకోవచ్చు. ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టద పాద పద్మనాభన సేవ అన్ని టికెట్స్ కూడా ఒకరు లేదా ఇద్దరు నమోదు చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఇద్దరు నమోదు చేసుకున్నారనుకోండి, జూలై 24వ తేదీన విడుదల చేసే అకామిడేషన్ ఉంది కదండి, రూమ్స్, మీరు ఇద్దరు బుక్ చేసుకుంటారు కాబట్టి రూమ్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఒక్కరు బుక్ చేసుకుంటే రూమ్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇద్దరు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో మనకు సుప్రభాత సేవకి 120 రూపాయలు ఒకరికి ఉంటుంది, ఇద్దరికి వేసుకుంటే 240 రూపీస్. అదే అర్చన మరియు తోమాల సేవ ఒకరికి 220 రూపీస్, అనగా 220 రూపాయలు ఉంటుంది. ఒకవేళ ఇద్దరు నమోదు చేసుకొని సెలెక్ట్ అయితే 440 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అష్టద పాద పద్మారాధన సేవా టికెట్ కాస్ట్ 1250 రూపాయలు ఉంటుంది. ఒకరు వేసుకోవచ్చు, ఇద్దరు వేసుకోవచ్చు. ఒకవేళ ఇద్దరు నమోదు చేసుకొని ఇద్దరు సెలెక్ట్ అయ్యారనుకోండి, 2500 రూపాయలు పే చేసి మీ టికెట్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎలాంటి దర్శన టికెట్స్ అయినా, రూమ్స్ అయినా, ఆర్జిత సేవలైనా కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ttdevastanams.ap.government.in ద్వారా మాత్రమే మీ మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా టీటీ దేవస్థానమ్స్ అఫీషియల్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లే స్టోర్లో మనకి ఈజీగా దొరుకుతుంది టీటీ దేవస్థానమ్స్ యాప్ అనేది. అదేవిధంగా ఐఫోన్లో యాప్ స్టోర్లో దొరుకుతుంది. టీటీ అఫీషియల్ వెబ్సైట్ లేదా టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ ద్వారా మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత ముందుగా లక్కీ డిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒకరు వెళ్తున్నారా, ఇద్దరు వెళ్తున్నారా అది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత మీకు అన్ని సేవలు కనిపిస్తాయి. అక్కడ అన్ని సేవలు మరియు ఏ డేట్లలో సేవలు అందుబాటులో ఉన్నాయో మనకు కనిపిస్తాయి. ఇందులో మనకు సుప్రభాత సేవ ప్రతిరోజు ఉంటుంది. అర్చన మరియు తోమాల సేవ ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం 3 రోజులు ఉంటుంది. అదేవిధంగా అష్టద పద్మనాభన సేవ కేవలం మంగళవారం రోజు మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే మనకు అక్టోబర్ నెలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉన్న కారణంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు 12th అక్టోబర్ నుంచి 20th అక్టోబర్ వరకు ఉంటుంది. కాబట్టి ఈ 10 రోజుల పాటు కూడా మనకు ఓన్లీ సుప్రభాత సేవకు మాత్రమే అవకాశం ఉంటుంది. మిగతా అర్చన, తోమాల సేవ మరియు అష్టద పాద పద్మనాభన సేవ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ రోజుల్లో మనకు ఈ సేవలు నిర్వహించరు కాబట్టి ఈ సేవా టికెట్స్ను రిలీజ్ చేయరు. కాబట్టి కేవలం సుప్రభాతం మాత్రమే ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది. మిగతా అర్చన, తోమాల సేవ మరియు అష్టద పాద పద్మనాభన సేవా టికెట్స్ అందుబాటులో ఉండవు. అదేవిధంగా మనకు
ఈ సేవలు అనేవి ప్రతిరోజు కూడా నెలకు సంబంధించి ప్రతి నెల కూడా 7,000 నుంచి 8,000 టికెట్స్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీనికోసం భక్తులు దాదాపు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు లక్కీ డిప్లో నమోదు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు సేవ డేట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏదైనా పర్టికులర్ ఒక సేవ ఒక డేటే మీకు కావాల్సిన డేటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా అన్ని సేవలు మరియు అన్ని డేట్స్ కూడా సెలెక్ట్ చేసుకొని మీరు లక్కీ డిప్లో నమోదు చేసుకోవచ్చు. కేవలం కొన్ని టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు అన్ని డేట్లు అన్ని సేవలు సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు ఏదో ఒక తేదీకి ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇందులో మనకు అర్చన మరియు తోమాల సేవ ప్రతిరోజు 10 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. అర్చన 10 టికెట్స్, తోమాల సేవ 10 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదే సుప్రభాత సేవ అయితే 160 నుంచి 170 టికెట్స్ వరకు అందుబాటులో ఉంటాయి ప్రతిరోజు ఆన్లైన్లో. ఇందులో ఈ అర్చన మరియు తోమాల సేవ 10 టికెట్స్ అంటే ఒకవేళ ఇద్దరు కలిపి ఉన్నారనుకోండి, ఆ ఇద్దరు ప్లస్ మిగతా సింగిల్ సెలెక్ట్ అయ్యారనుకోండి, ఆ 8 మంది ఇద్దరు కలిపి 10 టికెట్స్. ఆ విధంగా 10 టికెట్స్ అందుబాటులో ఉంటాయి. తోమాల సేవ కూడా సేమ్ ఇదే విధంగా అందుబాటులో ఉంటాయి. మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలంటే అన్ని సేవలు మరియు అన్ని డేట్స్ సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు పర్టికులర్గా ఒకే డేటు లేదా ఒకే సేవ సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి అన్ని డేట్స్ మరియు అన్ని సేవలు సెలెక్ట్ చేసుకొని లక్కీ డిప్లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ విధంగా నమోదు చేసుకోవడం వల్ల మీకు పర్టికులర్గా ఖచ్చితంగా ఏదో ఒక రోజున సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ జూలై 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు 2 రోజుల పాటు ఏ సమయంలో అయినా మీరు ఎంతమంది అయినా నమోదు చేసుకోవచ్చు. వీరికి సంబంధించిన ఫలితాలను జూలై 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది ఫలితాలను. అదేవిధంగా సెలెక్ట్ అయిన వారికి మెసేజ్ పంపించడం జరుగుతుంది. మీరు ఏ మొబైల్ నెంబర్పై అయితే లాగిన్ అయ్యి ఈ సేవలు సెలెక్ట్ చేసుకుంటారో అదే మొబైల్ నెంబర్కి సెలెక్ట్ అయిన వారికి మెసేజ్ పంపించడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వారికి మెసేజ్ రాదు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయ్యారో తెలుసుకోవాలనుకుంటే బుకింగ్ హిస్టరీకి వెళ్ళి తెలుసుకోవాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన పేమెంట్ ఒకవేళ మీరు సుప్రభాతం సెలెక్ట్ అయ్యారనుకోండి, సుప్రభాతంకి సంబంధించిన పేమెంట్ ఒకవేళ ఇద్దరు నమోదు చేసుకుంటే ఇద్దరు కలిపి 240 రూపీస్ అమౌంట్ పే చేసి మీ టికెట్ నమోదు చేసుకోవడానికి 2 రోజుల సమయం ఉంటుంది. అనగా జూలై 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి జూలై 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు 2 రోజుల సమయం ఉంటుంది. ఈ 2 రోజుల్లోపు మీరు ఏదో ఒక సమయంలో మీ పేమెంట్ కన్ఫర్మ్ చేసి మీ టికెట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఆ టికెట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది మీరు దర్శనానికి వెళ్ళే సమయంలో. ఒకవేళ అర్చన తోమాల సేవ అయినా కూడా ఇదే ప్రాసెస్లో మీరు పేమెంట్ చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు లక్కీ డిప్లో పాల్గొనడం వల్ల ఖచ్చితంగా మీకు అన్ని డేట్స్ మరియు అన్ని సేవలు సెలెక్ట్ చేసుకొని పాల్గొంటే ఏదో ఒక తేదీలో మీకు ఖచ్చితంగా ఏదో ఒక సేవ ఖచ్చితంగా తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ప్రస్తుతం జూలై మరియు ఆగస్టులలో ఎవరైతే ఎలాంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో కొండ కింద తిరుపతిలో శ్రీనివాసం, విష్ణునివాసం మరియు భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్, అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్తో పాటు దివ్యదర్శన టోకెన్స్ తీసుకోవాలనుకునే భక్తులకు ప్రతిరోజు ఉదయం 5 గంటల తర్వాత ఏ సమయంలోనూ జారీ చేయవచ్చు. నిన్న అనగా జూలై 16వ తేదీన 17వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను ఉదయం 5 గంటలకే ఇవ్వడం మొదలుపెట్టింది టీటీడీ. అదే ఈ రోజు అనగా జూలై 17వ తేదీన 18వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను ఉదయం 8 గంటల 40 నిమిషాలకు ఇవ్వడం మొదలు పెడితే 9 గంటల 50 నిమిషాల వరకు ఈ టోకెన్స్ అన్ని కంప్లీట్గా అయిపోవడం జరిగింది. కాబట్టి పర్టికులర్గా ప్రతిరోజు ఒకే సమయానికి జారీ చేయడం లేదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ తిరుమల ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ ప్రతిరోజు 8,000 నుంచి 13,000 టోకెన్ల వరకు భక్తుల రద్దీని బట్టి జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దివ్యదర్శన టోకెన్స్ను ప్రతిరోజు 2,000 టోకెన్స్ను జారీ చేయడం జరుగుతుంది. ఇందులో ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ను బస్టాండ్కు దగ్గరలో గల శ్రీనివాసం, రైల్వే స్టేషన్కి దగ్గరలో గల విష్ణునివాసం, అదే అలిపిరికి దగ్గరలో గల భూదేవి కాంప్లెక్స్లో ఈ 3 చోట్ల కలిపి ఈ టోకెన్స్ ఒకే సమయానికి జారీ చేయడం జరుగుతుంది. అదే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్లో ఇచ్చే దివ్యదర్శన టోకెన్స్ అనగా భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్కి సపరేట్ కౌంటర్స్, ఈ దివ్యదర్శన్ టోకెన్స్కి సపరేట్ కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యదర్శన్ ఏర్పాటు చేసిన కౌంటర్స్లో కూడా ఈ టోకెన్స్ ప్రతిరోజు 2,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ టోకెన్ తీసుకుంటారో వారు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా 1200 మీటర్ దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక ప్రస్తుతం ఎలాంటి దర్శన టికెట్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతుంది అంటే దాదాపు 24 నుంచి 30 గంటల సమయం పడుతుంది ప్రస్తుతం దర్శనానికి. ఎలాంటి దర్శన టికెట్ లేని దర్శనానికి
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయినాయి. అదేవిధంగా నారాయణగిరిలోని నారాయణగిరి చర్చ్తో నిండిపోయి ఉన్నాయి. ప్రస్తుతం మనకు గోగర్భన్ డ్యామ్ దగ్గరలోని ఆక్టోపస్ సర్కిల్ నుంచి దర్శనానికి అలో చేస్తుంది టీటీడీ. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందే కోరుచున్నాం. దాదాపు 24 గంటల నుంచి 30 గంటల సమయం పడుతుంది దర్శనానికి. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం ఈ 2 రోజులు కూడా సేమ్ 24 గంటల పైనే సర్వదర్శనానికి సమయం పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు తిరుమల వెళ్ళేలా ప్లాన్ చేసుకోవాల్సిందే కోరుచున్నాను. అదే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కలిగిన భక్తులకు దాదాపు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది దర్శనానికి. అదే ఎస్ఎస్డి సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 నుంచి 8 గంటల సమయం ప్రస్తుతం దర్శనానికి పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.